నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం అత్యంత వేడుకగా సాగింది. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని పురవీధులలో రథాన్ని లాగారు. టెంకాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ రథ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం ఇన్స్పెక్టర్ హైమారావు సిబ్బందితో కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో గిరికృష్ణ ఆధ్వర్యంలో రథోత్సవం వైభవంగా జరిగింది. సార్ అందరికీ నమస్కారం. భక్త మహాశైలందరికీ ప్రత్యేక నమస్కారాలు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వేంచేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం రథోత్సవం ఎంతో వైభవపేతంగా కనుల పండుగగా చాలామంది భక్తజనం ఈ రథాన్ని లాగేందుకు ముందుకు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందున్నారు. అదేవిధంగా సాయంత్రం సింహవాహనం, రేపు మార్నింగ్ ఉదయము కళ్యాణోత్సవం 10 గంటలకి వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి అక్షతలతో పాటు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి, దాంట్లో తీసుకోండి. అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ తెప్పోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాను.